Yes. సో ప్లాన్ టు 1710 తీసుకుని దాంట్లో ఫైనాన్స్ సెటప్ అంతా చేయించానండి. ఓకే, సో అది యూజ్ చేసుకుని దాంట్లో తీసుకోండి. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అనేది ఒకటి చూస్ చేసుకున్నాను. వర్క్ సెంటర్ మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది కాబట్టి వర్క్ సెంటర్ ఒకటి చూస్ చేసుకున్నాను. సుధీర్ 1 సెకండ్ సుధీర్ రికార్డింగ్ అడిగారు సుధీర్. అడిగి ఒకసారి చూడండి. ప్రవీణ్ బ్రో రికార్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ వర్క్ సెంటర్ మ్యాండేటరీ ఫీల్డ్ ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి ఇనిషియల్ స్క్రీన్లో ఎక్విప్మెంట్ ఇస్తే ఎక్విప్మెంట్ ఫెచ్ అయ్యింది. ఓకేనా, సో నేను ఎక్విప్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ప్లాంట్ కూడా ఇచ్చాను కాబట్టి అది తీసుకుని నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్కి మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది. సో కంట్రోల్కి మెన్షన్ చేస్తాను PM01. ఓకేనా, జస్ట్ ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఆపరేషన్ ట్యాబ్కి వెళ్తాను. సో ఇక్కడ ఆపరేషన్ అనేది PM01 కంట్రోల్ కీ పెట్టి ఫస్ట్ వచ్చింది. సో ఇది 1 అవర్ మెయింటైన్ చేస్తున్నాను. డ్యూరేషన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1, డ్యూరేషన్ 1 మెయింటైన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చేస్తానంటే PM03 కంట్రోల్కి మెయింటైన్ చేస్తాను. ఎక్స్టర్నల్ సర్వీసెస్, ఇది ఇంటర్నల్ సర్వీసెస్ పెట్టుకొని ఈ కంట్రోల్ కీస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. PM01 దేని కొడతారు, PM02 దేని కొడతారు, PM03 దేని కొడతారు అనేది. సో నేను PM01, PM03 మనకి ఏం అడగదు పర్చేసింగ్ డేటా. PM03కి ఇది మెయింటైన్ చేసి ఎంటర్ చేస్తే మనకి పర్చేసింగ్ డేటా అనేది ఒకటి అడుగుతుంది. సో ఈ పర్చేసింగ్ డేటా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఇదే మెయింటైన్ చేసుకుని మెయింటైన్ చేసేది. నెక్స్ట్ ప్లాంట్ 1710 పర్చేసింగ్. ఓకే, నెక్స్ట్ సప్లై డీటెయిల్స్. సో WM17 SU01. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సేమ్ డేటా యూజ్ చేసుకుంటారు. ఓకేనా, PM03 కంట్రోల్కి యూజ్ చేసినప్పుడు. ఓకే, సో నేను కంటిన్యూ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా కాంపోనెంట్స్కి నేను ఇది స్టాక్ మెయింటైన్ చేశాను. సో 001 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఆపరేట్ కేకనెక్ట్ 0010 క్వాంటిటీ నాకు 2 క్వాంటిటీ కావాలి. నెక్స్ట్ ఇది స్టోరేజ్ లొకేషన్ 171A. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇది స్టాక్ మెటీరియల్కి ఇక్కడ నేను నాన్ స్టాక్కి NL001 తీసుకున్నాను. సో నాకు క్వాంటిటీ ఎంత కావాలంటే 2 క్వాంటిటీ కావాలి. సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ అనేది L అంటే స్టాక్ మెటీరియల్, N19 వేస్తే నాన్ స్టాక్ మెటీరియల్. ఇది కాంపోనెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం సుధీర్? NL001. ఇదైతే SP001 వచ్చేసి మనము ఎర్సా ఇవి ఇచ్చేసి తీసుకుంటాం కదా. ఇది నేను అదే టేబుల్ మీద కాకపోతే నేను స్టాక్ మెయింటైన్ అయిన దానికి తీసుకుని
నెక్స్ట్ స్టాక్ లేదు, స్టాక్ తీసుకోవచ్చు. స్టాక్ ఓకే. సో ఈ మెటీరియల్ ఇస్తున్నాను 1710 ప్లాంట్ ఎక్కడ ఉంది స్టాక్ వస్తుంది. సో ఇక్కడ మనకి స్టాక్ ఏం లేదు. అదే SP001 అయితే మనకి స్టాక్ మెయింటైన్ చేసిన 100 క్వాంటిటీ 23 ఆల్రెడీ రిజర్వ్ క్వాంటిటీ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఐటమ్ కేటగిరీ నాన్ స్టాక్ తీసుకున్నాను, స్టాక్ లేదు కాబట్టి సేమ్ 171 స్టోరేజ్ లొకేషన్కి 171 నెక్స్ట్ 0010 ఆపరేటివ్ యూనిట్గా తీసుకున్నాను. మెటీరియల్ రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ 171 ప్లాంట్ is not an issue. So price ఇక్కడ ఇచ్చుకున్నాం మాన్యువల్గా. ఓకే. సో మెటీరియల్ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా మనకి మెటీరియల్ మాస్టర్ ఫెచ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ జిఎల్ అకౌంట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేయాలి, జిఎల్ అకౌంట్ చేంజెస్ చేసుకోండి, వేరే చేంజెస్ తీసుకోండి, ఈ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఓకే. సో సప్లయర్ 17173 ఒకసారి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ డేటా యూజ్ చేసుకోండి మీరు ఏదైనా మెటీరియల్ పర్చేజ్ చేయాలనుకుంటే. ఓకేనా. ఇది నాన్ స్టాక్ మెటీరియల్కి. ఇందాకదేమో మనం సర్వీసెస్ రిలేటెడ్, నెక్స్ట్ ఏమో నాన్ స్టాక్ మెటీరియల్ రిలేటెడ్. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. పర్చేజింగ్ ఆర్గనైజేషన్ 1710000 ఇక్కడ. ఓకే. సో తర్వాత ఏమైందంటే మనకి మెటీరియల్ మాస్టర్ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి సో ఇక్కడ ఎన్ని రోజులు ఇప్పటికీ మనం డెలివరీ చేయగలరు అనేది క్యాలిక్యులేటింగ్ సిస్టమ్. సో ఇది డెలివరీ డేట్ ఇస్తుంది. సో ఇది మీకు ఓకేనా అనేసి మనకి పాప్ వస్తుంది. సో మనకు ఓకే అయితే కంటిన్యూ చేయడం. ఓకే. లేదంటే మనం మెటీరియల్ మాస్టర్ అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ ఇంకోటి ఏం చేయాలంటే PM03 ఉంది కదా, మెటీరియల్ మాస్టర్ అప్డేటింగ్ మనం చేయాలి. ఇన్కమ్ మాస్టర్ చేస్తారు మెటీరియల్ మాస్టర్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా. నెక్స్ట్ మీకు తెలియడానికి వస్తుంది. మీరు 100 క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అదే ఇది SP001 కి 100 క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి అది ఆల్రెడీ 2131 యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరో యూజ్ చేశారు. ఇప్పుడు యూజ్ చేయాలంటే గూడ్స్ ఇష్యూ చేయలేదు, కాకపోతే రిజర్వ్డ్ అయింది అంటే ఆర్డర్ ఇలా మెయింటైన్ చేశారు. సో క్వాంటిటీ తీసుకుని సిస్టమ్. ఓకేనా. రిజర్వ్డ్ అంటే ఇక్కడ మనం ఇక్కడ మెయింటైన్ చేసిన పెట్టి సో వన్స్ ఆర్డర్ చేసి సేవ్ చేసి రిలీజ్ చేసిన ఏంటంటే ఆ క్వాంటిటీ ఈ ఆర్డర్కి అగెనిస్ట్గా రిజర్వ్ అయ్యింది. ఓకేనా. వన్స్ ప్రొక్యూర్ చేసుకుని మనకి అక్కడ క్వాంటిటీ చేస్తాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఆపరేషన్స్ ఉంది కదా, సో ఈ ఆపరేషన్స్ మనం ఇక్కడ సర్వీస్ మాస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి. సో ఇది కూడా మనకి ప్రొక్యూర్మెంట్ కూడా మెయింటైన్ చేయాలి సర్వీస్ మాస్టర్ రిలేటెడ్. సో నేను ఈ సర్వీస్ నెంబర్ తీసుకున్నాను 160. ఓకే. నెక్స్ట్ నా క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలనేది. సో ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 10 మెయింటైన్ చేస్తాను. యూనిట్స్ అనేవి మనకి మెటీరియల్ మాస్టర్ సర్వీస్ మాస్టర్ నుంచి పిక్ చేయాలి. జస్ట్ 10 క్వాంటిటీ వచ్చేసి ఎంటర్ చేశాను. సో అది 10 hours పిక్ చేసింది. ఓకేనా. ఇది ఒకటి చేయండి. సో సర్వీస్ మెయింటైన్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు మనం మనకి ఏం మెయింటైన్ చేస్తాం, సో స్టాక్ మెయింటైన్ ఇంటర్నల్ సర్వీసెస్ మెయింటైన్ చేసే ఏరియాలో సో ఎక్స్టర్నల్ సర్వీసెస్ మెయింటైన్ చేసాం. నెక్స్ట్ కాంపోనెంట్స్లో స్టాక్ మెటీరియల్ మెయింటైన్ చేసాము, నాన్ స్టాక్ మెటీరియల్ మెయింటైన్ చేసాము. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆర్డర్ సేవ్ చేస్తున్నాను.
సో మనకి ఇక్కడ ఆర్డర్ సేవ్ అయిపోయింది. సో ఈ ఆర్డర్ క్రియేట్ అయింది. సో నేను ఐడియా 32 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్తున్నాను చేంజెస్. ఓకే, ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేశాను. ఈ ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ జస్ట్ ఆపరేషన్ ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మన పర్చేజ్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయింది చూడండి. సో ఎక్స్టర్నల్ సర్వీసెస్కి. ఓకే, సో అదేవిధంగా మనకి ఇంటర్నల్ సర్వీసెస్కి అయితే ఏమైందంటే రిజర్వేషన్ నెంబర్గా జనరేట్ అవుతుంది. కొంచెం రిలీజ్ చేసిన తర్వాత జనరల్గా ఇది రిజర్వ్ అయింది. ఓకే, సో నేను చూపిస్తున్నాను కూడా మీకు రిజర్వేషన్ నెంబర్ అది. సో దీనికి కన్ఫర్మేషన్ నెంబర్ వచ్చింది. కాంపోనెంట్స్ దాంట్లో దీనికి రిజర్వేషన్ నెంబర్ వచ్చింది. దీంట్లో జనరల్ డేటాకి వెళ్తే మనకి ఇక్కడ రిజర్వేషన్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సో ఈ రిజర్వేషన్ నెంబర్ తీసుకుని వెళ్ళి సో మనం స్టోర్ టీమ్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్టోర్ టీమ్ ఇది చేస్తారు, ఇది గూడ్స్ ఇష్యూ చేస్తారు ఈ ఆర్డర్కి అగెనిస్ట్గా, ఈ రిజర్వేషన్ నెంబర్కి అగెనిస్ట్గా. అదే ఎక్స్టర్నల్ నాన్ స్టాక్ మెటీరియల్కి అయితే ఏమైందంటే సో ఇక్కడ పర్చేసింగ్ డేటాకి వెళ్ళండి, దీనికి రిజర్వేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి పర్చేజ్ రిక్వెస్ట్ నెంబర్. మనకి ఇక్కడ వాళ్ళకి మనం మెయిల్ చేయాలి వస్తుంది, ఆటోమేటిక్గా టూల్లో అప్డేట్ అవుతుందా? నేను స్పేర్ పార్ట్స్ బుక్ చేసుకోవడానికి స్టోర్కి వెళ్తారు కదా ఎవరొకరు, సో వాళ్ళు తీసుకొని వస్తారు. నార్మల్గా ఇంటర్నల్ లేబర్కి కన్ఫర్మేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే, అదే ఎక్స్టర్నల్ సర్వీసెస్కి ఎక్స్టర్నల్ లేబర్కి పర్చేజ్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టాక్ మెటీరియల్కి రిజర్వేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నాన్ స్టాక్కి పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఇలా ఎందుకంటే నార్మల్గా ఇంటర్నల్ లేబర్ కాబట్టి కన్ఫర్మేషన్ నెంబర్ జనరేట్ అయితే ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ నెంబర్కి అగెనిస్ట్ మనం టైం కన్ఫర్మేషన్ ఎన్ని అవర్స్ వర్క్ చేసిన జనరేట్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ లేబర్ ఏంటంటే మనం బయట నుంచి పర్చేస్ చేసుకోవాలి, అంటే కాంట్రాక్ట్ మాట్లాడుకోవాలి, లేదంటే ఎంత అవుతుంది ఏంటని మనం మాట్లాడుకుని బయట వెళ్ళాలి కూర్చుని. సో పర్చేజ్ రిక్వెస్ట్ ఒకటి జనరేట్ అయితే సో దీనికి అగెనిస్ట్గా ఏం చేస్తారంటే ప్రొక్యూర్మెంట్ టీమ్ సో వెండర్స్ని బిడ్డింగ్ పిలుస్తారు. సో ఇంత సర్వీస్ చేయాలి, సో యాన్యువల్ కానీ లేదంటే మంత్లీ కానీ అలా ఉంటుంది. సో ఇలా సర్వీస్ చేయాలి ఇంత గంటకి, సో ఎంత తీసుకుని కొటేషన్ ఇచ్చింది, కొటేషన్ అడుగుతారు. సో వాళ్ళు కొటేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు స్పెసిఫికేషన్స్ బట్టి నెక్స్ట్ వీళ్ళు ఇది దాన్ని బట్టి ఫైనల్గా ఒక ఇది చేస్తారు. సో ఎంత బిడ్డింగ్ అవుతుంది, క్వాలిటీ వస్తుందా లేదా, సో అమౌంట్ ఎంత బేర్ చేయాల్సి వస్తుంది అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా ఒక ఫైనల్గా ఏం చేస్తారంటే ఒక వెండర్ సెలెక్ట్ చేసేసి తనకి కాంట్రాక్ట్ ఇస్తారు. సో కాంట్రాక్ట్ ఇచ్చే ఏం చేస్తారంటే పర్చేజ్ ఆర్డర్ అనేది ఒకటి జనరేట్ చేస్తారు. పర్చేజ్ రిక్వెస్ట్కి అగెనిస్ట్గా సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఒకటి జనరేట్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళకి బయట నుంచి వెండర్కి చేస్తారు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత. సో నెక్స్ట్ వాళ్ళు సర్వీసెస్ చేసేదాన్ని బట్టి ఎంత పర్సెంట్ చేశారు ఏంటనే దాన్ని బట్టి బిల్లింగ్ చేస్తుంటారు కంపెనీలు. సో అదేవిధంగా స్టాక్ మెటీరియల్ అనేది, ఈ స్టాక్ మెటీరియల్కి మనం మన స్టోరేజ్ లొకేషన్ ఆల్రెడీ స్టాక్ ఉంది. సో దానికి ఏం చేస్తుందంటే బయటకు వెళ్ళి అది స్టోరేజ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మన టెక్నీషియన్ వెళ్ళి స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవాలి. సో తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారు, తనకి రిఫరెన్స్ ఉండదు, ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్ అయినా ఉండాలి, లేదంటే రిజర్వేషన్ నెంబర్, ఈ రెండింటిలో ఏ నెంబర్ ఇచ్చినా సరే వాళ్ళు గూడ్స్ ఇష్యూ అనేది చేస్తారు. సో ఇది మిగిలిన ట్రాన్సాక్షన్ కూడా చేస్తారు. నెక్స్ట్ నాన్ స్టాక్ మెటీరియల్కి సో ఇది మనకి ప్లాంట్లో స్టాక్ లేదు, సో బయట నుంచి పర్చేస్ చేయాలి. సో ఆల్రెడీ ఉన్న వెండర్కైనా
అంటే సపోజ్ ప్రతిసారి వేరే ఒక వెండర్ స్పేర్ పార్ట్స్ అనేది మెటీరియల్ అనేది మనకి సేల్ చేస్తుంది ఆర్డర్ క్వాంటిటీ బట్టి. సో దాన్ని ఏం చేస్తారంటే మన ప్లాంట్ అనేది వేస్తే ప్రొక్యూర్ చేసుకుని సో ఆర్డర్ అగెన్స్ట్ వాడుతుంటారు. సో అందులో బయట నుంచి పర్చేస్ చేయాలి కాబట్టి పర్చేజ్ రిక్వెస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీనికి ఐడియా 41 ట్రాన్సాక్షన్ కూడా టైం కన్ఫర్మేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇది MA21 క్రియేట్ చేస్తాం. రిజర్వేషన్ అనేది MA ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం. నెక్స్ట్ పర్చేజ్ రిక్వెస్ట్ ఇది కూడా సేమ్ MA21 జనరేట్ చేస్తాం. ఓకేనా. సో నేనేం చేస్తాను ఈరోజు మీకు ఈ కన్ఫర్మేషన్ రిజర్వేషన్ నెంబర్ చెప్తాను. సో రేపు నేను మీకు ఇది రెండు పర్చేజ్ రిక్వెస్ట్ పర్చేజ్ ఆర్డర్ ఈ ప్రాసెస్ చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఆర్డర్ జనరేట్ చేశాను కదా. సో ఫస్ట్ ఆర్డర్ జనరేట్ చేసిన తర్వాత ఆర్డర్ రిలీజ్ చేయాలి. ఓకే. ఆర్డర్ రిలీజ్ చేస్తేనే మనకి ప్రాసెస్ అంతా జరిగింది, లేదంటే మనకి గ్రూప్స్ ఇష్యూ కూడా అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మొబైల్ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఇక్కడ గూడ్స్ ఇష్యూ చేయాలి. మనకు ఫస్ట్ గూడ్స్ రిసిప్ట్ అనేది బయట వెండర్ దగ్గర నుంచి చెక్ చేస్తాం. గూడ్స్ ఇష్యూ అనేది స్టోర్లో మెటీరియల్స్ని మనం ఆర్డర్కి అగెనిస్ట్గా ఇష్యూ చేయడానికి గూడ్స్ ఇష్యూ అనేది వాడతాం. సో గూడ్స్ ఇష్యూ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఆర్డర్ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ రిజర్వేషన్ నెంబర్ కూడా వస్తుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేయొచ్చు. ఏం చేస్తుంటే ఆర్డర్ నెంబర్ చూస్ చేసుకోండి. 411 సో ఏమైనా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్డర్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం మనకి అక్కడ సిస్టమ్ ఆల్రెడీ లాక్లో వస్తుంది. చేంజ్ మోడ్లో ఓపెన్ చేస్తే అదే డిస్ప్లే మోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డిస్ప్లే మోడ్లో ఓపెన్ చేసుకొని మీకు సపోజ్ చూస్తాను. ఓకే. పెళ్లి కోర్స్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఆర్డర్ నెంబర్ ఇచ్చాను మనకి. అక్కడ ఏవైతే మెయింటైన్ చేసామో స్పేర్ పార్ట్స్ ఇక్కడ కూర్చోండి. స్టాక్ మెటీరియల్ మెయింటైన్ చేసాము. ఇక్కడ చూడండి మెటీరియల్ మెయింటైన్ చేసాం. సో SP001 అనేది తీసుకుంటాం. ఓకే. సో క్వాంటిటీ ఎంత, నేను 2 క్వాంటిటీ మెయింటైన్ చేసాను ఇక్కడ 2 క్వాంటిటీ చేస్తున్నాను. సపోజ్ నాకు 2 క్వాంటిటీ వద్దు, అక్కడ ఆర్డర్లో మెయింటైన్ చేసి కమ్యూనిటీ 1 క్వాంటిటీ సరిపోయి 1 క్వాంటిటీ కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి మనం ఆల్రెడీ ఈ డేటా మనం అక్కడ ప్రొవైడ్ చేసాం, ఇది ఆర్డర్లో ప్రొవైడ్ చేసాం. 171 స్టోరేజ్ లొకేషన్ నుంచి కావాలని చెప్పి నేను ఆల్రెడీ మెయింటైన్ చేసాను. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ అడగదు, లేదంటే అక్కడ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ కంపల్సరీగా స్టోరేజ్ లొకేషన్ మీరు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడే గుర్తుపెట్టుకొని 261 టైప్ మనం స్టోరేజ్ లొకేషన్ నుంచి ప్లాంట్కి ఇచ్చేటప్పుడు, దాన్ని ప్లాంట్ నుంచి కొన్ని స్టోరేజ్ లొకేషన్ క్లిక్ చేసేటప్పుడు 262 టైప్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు రిజర్వేషన్ నెంబర్ కూడా చూస్తుంది. చూడండి అక్కడ ఆర్డర్లో ఉన్న రిజర్వేషన్ నెంబర్, ఆర్డర్ నెంబర్ ఇచ్చింది కాబట్టి ఆర్డర్ నెంబర్ పేరు. సో ఇక్కడ ఫైన్ ఇష్యూ చెక్ బాక్స్ ఎందుకంటే, సో సపోజ్ నేను ఇక్కడ 2 పాయింట్ ఒకటే పాయింట్ తీసుకున్నప్పుడు ఫైన్ ఇష్యూ చెక్ బాక్స్ ఇస్తే సో ఈ తర్వాత ఈ ఆర్డర్కి అగెనిస్ట్ మళ్ళీ అది మనం తీసుకోలేదు పైన స్పేర్ పార్ట్స్. వన్స్ ఫైన్ ఇష్యూ చెక్ బాక్స్ యాక్టివేట్ చేసామంటే ఆర్డర్కి అగెనిస్ట్గా ఈ స్పేర్ పార్ట్స్ మనం తీసుకోలేదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ లైన్ ఐటమ్ యాడ్ చేసుకుని మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఈ పార్ట్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూడండి అకౌంట్ అసైన్మెంట్లో మనకి ఎక్కడ మీరు దేనికి అగెనిస్ట్, ఆర్డర్కి అగెనిస్ట్ కాబట్టి ఆర్డర్కి అగెనిస్ట్గా క్లిక్ చేస్తుంది. ఓకేనా. సో ఆపరేషన్ నెంబర్ కంపెనీ. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ కింద ఐటమ్ ఓకే చెక్ బాక్స్ యాక్టివేట్ చేసేసి చెక్ కట్టండి. ఫస్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం చూస్తాం. సో ఇక్కడ పోస్టింగ్ ఇష్యూ వస్తుంది.
సో దీనికి ఏం చేస్తాను నేను ఇది ఫోర్త్ మంత్లో చేంజ్ చేస్తాను. ఫోర్త్ మంత్లో ఇలా చేసింది. సో ఇక్కడ మీకు విషయం వచ్చింది. సో ఇది అనేది నేను బ్లాక్ చేస్తాను ఆల్రెడీ రిజర్వేషన్. అంటే ఇక్కడ ఆర్డర్ మనకి ఓపెనింగ్లో ఉంది, డిస్ప్లే మోడ్లో చేంజ్ మోడ్లో ఉంది, ఏదైనా సరే ఓపెనింగ్ ఉంది కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది. సో దీని నుంచి బ్యాక్ వచ్చేసి ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో డాక్యుమెంట్ ఓకే. నెక్స్ట్ పోస్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్డర్కి అగెనిస్ట్గా U220 అనేది పోస్ట్ అవుతుంది వీడియో. ఓకే, కంప్లీట్ అయింది. సో మెటీరియల్ డాక్యుమెంట్ మనకి జనరేట్ అయింది. సో ఇప్పుడు వెళ్ళి ఆర్డర్లోకి వెళ్ళి ఉంది కదా కాంపోనెంట్స్, ఇదిగా మనం ఇష్యూ చేసింది. సో జనరల్ డేటాలోకి వెళ్తే ఇక్కడ మనకి సో రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎంత, సో మనం స్టోర్ నుంచి ఎంత క్వాంటిటీ విత్డ్రా చేసుకున్నాం, ఈ క్వాంటిటీ విత్డ్రా చేసుకున్నాం. సో ఈ రిజర్వేషన్ నెంబర్ అంటే మీరు చూసారుగా, సో ఈ రిజర్వేషన్కి అగెనిస్ట్గా క్వాంటిటీ అనేది రిజర్వ్. ఓకేనా, క్లియర్ ఎంతవరకు డాక్యుమెంట్ ఎలా ఇష్యూ చేయాలి అనేది. క్లియర్గా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి. సో స్టాక్ మెటీరియల్కి మనకి ఎంత ఇదైంది చూడండి, ప్లాన్ కాస్ట్, సో యాక్చువల్ కాస్ట్. ఇది మనం ఆల్రెడీ కొంచెం ఇష్యూ జరిగింది కాబట్టి సో యాక్చువల్ కాస్ట్ వచ్చింది. ఇక్కడ ఇంటర్నల్ లేబర్ కాస్ట్ మనం నార్మల్గా 1200 ఇంటర్నల్ లేబర్కి అంటే బేస్డ్ ఆన్ అవర్స్ సో 1200 క్యాలిక్యులేట్ చేసుకుంది. ఇది ప్లాన్ చేసుకున్నాం ఆర్డర్ రిలీజ్ చేసేటప్పుడు. ఆర్డర్ మనం ఇప్పుడు టైం కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ యాక్చువల్ కాస్ట్ అనేది అప్డేట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాం. టైం కన్ఫర్మేషన్ మనం 31 ట్రాన్సాక్షన్ కూడా మనం చేస్తాం. సో 541 సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు, లేదంటే అక్కడికి కన్ఫర్మేషన్ నెంబర్ జనరేట్ అయింది కదా, సో ఆ కన్ఫర్మేషన్ నెంబర్ ఇచ్చేనే చేసుకోవచ్చు. సో జస్ట్ ఆర్డర్ నెంబర్ ఇచ్చేస్తున్నాను, జస్ట్ క్లిక్ అని ఎంటర్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్ ఏం చేస్తామంటే సో పర్సనల్ నెంబర్ ఎవరు వర్క్ చేశారు అనేది పర్సనల్ నెంబర్ మనకి హెచ్ఆర్ టీమ్ మెయింటైన్ చేస్తారు సేమ్ మాడ్యూల్లో. సో దాన్ని బట్టి ఇక్కడ ఎవరు కంప్లీట్ చేశారు ఈ వర్క్ అనేది ఆ పర్సనల్ నెంబర్ మెయింటైన్ చేసుకుంటారు. యాక్చువల్ వర్క్ ఎంత 1 hour. సో నెక్స్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ అంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయింది, పెండింగ్ ఏం లేదని మెయింటైన్ చేసుకోవడానికి ఫైనల్ కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ వాడతాం. నో రిమైనింగ్ వర్క్ అంటే పెండింగ్ వర్క్ ఏం లేదని మెయింటైన్ చేయడానికి. క్లియర్ ఓపెన్ రిజర్వేషన్. సో దీనికి నెక్స్ట్గా మనకి ఏమైనా రిజర్వేషన్స్ ఓపెన్ అంటే అవి క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో సపోజ్ ఏమన్నది పెండింగ్ వర్క్ ఉందనుకో, ఈ పెండింగ్ వర్క్ మెయింటైన్ చేసి మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ అనేది యాక్టివేట్ చేయాలి. ఓకే, ఈ పెండింగ్ వర్క్ ఎన్ని అవర్స్ ఉంది, సపోజ్ నేను 4 hours ఇచ్చి ఇక్కడ, కానీ నాకు ఇంకా 2 hours పెండింగ్ ఉంది. సో అప్పుడు ఇక్కడ 2 hours పెండింగ్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ డ్యూరేషన్ ఫైనల్గా మనకి ఎన్ని అవర్స్ వర్క్ చేసావు అనేది ఫైనల్గా మెయింటైన్ చేసుకోవడానికి. ఇక్కడ వర్క్ స్టార్ట్ 04. ఓకే, సో యాక్చువల్ డ్యూరేషన్ ఎంత చేసాను ఇక్కడ నార్మల్ యాక్చువల్ వర్క్ 1 hour ఇచ్చి, కానీ నాకేం పెట్టిందంటే 2 hours పెట్టింది. సో 2 hours అప్డేట్ చేస్తాను. సో ఈ రీజన్ కోడ్స్ మనకు కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు యూజర్. ఓకే, సో ఆపరేషన్ లేకపోతే మిషన్ ఫంక్షన్ ఈ కాన్ఫిగరేషన్ డేటా ఏదైనా ఇలా ఫిట్ చేసుకోవడం మనకు వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టెక్స్ట్. సో ఈ ఇష్యూ కన్ఫర్మేషన్ చేసాము, ఇది ఏం చేసేది ఒకసారి కన్ఫర్మేషన్ టెక్స్ట్ ఇచ్చుకోవడానికి లాంగ్ టెక్స్ట్ మెయింటైన్ చేసుకొని చేసి లాంగ్ టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను దీనికి ఏం చేస్తాను, ఫైనల్ కన్ఫర్మేషన్ రిమైనింగ్ వర్క్ ఏం లేదు, నెక్స్ట్ క్లియర్ నెక్స్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఈ కన్ఫర్మేషన్ కూడా 2 hours అనేది పోస్ట్ అవుతుంది.
జస్ట్ సేవ్ చేసి 26 అంటే ఇది సో నార్మల్గా ఏంటంటే జర్మన్ క్యాలెండర్ బేస్ మీద. సో అందువల్ల ఏంటంటే మనకి అక్టోబర్ నుంచి మన ఇయర్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో 5th మంత్ ఉంది కాబట్టి సో 2 తీసుకోవాలి కాబట్టి. ఓకే, వస్తుందా?
నార్మల్ ఇక్కడ యాక్చువల్ డ్యూరేషన్ పోస్ట్ అయింది యాక్చువల్ వర్క్, కానీ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వలేదు. మీకు ఒకసారి మళ్ళీ పారామీటర్స్ చూడాలని చూస్తుంది ఒకసారి. ఇప్పుడు మనకి ఇది గ్రేడ్ అవుట్ అవుతుంది, పోస్ట్ అయితే ఇక్కడ చూస్తుంది అవర్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది నార్మల్గా ఇంటర్నల్ సర్వీసెస్ రిలేటెడ్, ఇంటర్నల్ లేబర్, నెక్స్ట్ స్టాక్ మెటీరియల్. సో రేపు నేను పిఆర్2 నెక్స్ట్ న్యూస్ రిసీప్ట్ అనేది, సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది 4 స్టెప్స్ నేను మీకు ఎంట్రీ ఇస్తాను ఈ ఆర్డర్లో. ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనం పర్చేసింగ్ డేటా మొత్తం నెక్స్ట్ మనం అది ప్రొక్యూర్ చేసుకోవడం బయట వెండర్ దగ్గర నుంచి. మనం నార్మల్గా కొటేషన్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వం. సో అదేంటంటే ప్రొక్యూర్ టు పే అని ప్రొక్యూర్మెంట్ టీమ్ ఫాలో అవుతారు. జస్ట్ మనం పిఆర్కి అగేన్స్ట్ పిఆర్ జనరేట్ చేసేసి, సో పిఆర్కి అగేన్స్ట్ మనం సర్వీసెస్ కానీ లేదంటే మెటీరియల్స్ కానీ వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ ఎంతవరకు వర్కింగ్ డౌట్స్ ఉన్నాయి? స్టాక్ మెటీరియల్ అండ్ ఇంటర్నల్ లేబర్, ఈ 2 టాపిక్స్ క్లియర్ ఆర్ కమింగ్ డౌట్స్ ఉన్నాయా? విజయ్, సూర్య, ప్రవీణ్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసాక చెప్తాను. ఓకే, సో చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అప్లై చేయండి సార్. ఆర్డర్లో 2 టాపిక్స్ చూడండి. సో రేపు ఏంటంటే ఎక్స్టర్నల్ సర్వీస్, ఎక్స్టర్నల్